నిన్న సాక్షి ఛానల్‌లో కేఎస్ఆర్ కేఎస్ఆర్ విత్ లైవ్ షోలో ఒక జర్నలిస్ట్‌గా అంటే ఆయనకాయనే చెప్పుకుంటున్నాడు. ఒక జర్నలిస్ట్ అని ఆయన చెప్పుకుంటే సరిపోదు. జర్నలిజం అనేది నిజాన్ని నిగ్గు తేల్చేటటువంటిది. నిజాన్ని మాత్రమే చెప్పేది బయటికి. కానీ ఈరోజు ఇది దేవతల రాజధాని అని ఎప్పటినుంచో చరిత్ర చెప్తుంది. కానీ ఈరోజు అలాంటి చరిత్రను కూడా అబద్ధం చేయాలని చెప్పి చూస్తూ ఇది దేవతల రాజధాని కాదని చెప్పి ఈ మహానుభావుడు మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఈరోజు జర్నలిస్టులు అంటే ఒక జర్నలిజం మొత్తం సిగ్గుతో తలదించుకునేటటువంటి రోజు. కాబట్టి ముందు ఆ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం మానేసి నువ్వు మూసుకొని ఇంట్లో కూర్చోవడం నయం. ఇది దేవతల రాజధాని అని పిల్లల పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో కూడా ఉంది. ఒకసారి చదువుకొని మాట్లాడేదనా లేదు ఎవడో పనికిమాలినోడు చెప్పాడు కదా నేను ఇది మాట్లాడితే సరిపోతుంది అని అంటే ఇక్కడ చూస్తే చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎక్కువ మంది ఉన్నారు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతంలో. అలాగే కూడా హెచ్ఐవి బాధితులు కూడా అత్యధికంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఈ పరిసర ప్రాంతాల్లో అతని తల్లి చెల్లి పెళ్ళాం పిల్లలు ఎవరు లేరంటారా? ఎక్కడ పుట్టుకొచ్చాడు వీడు? అంటే వేరే దేశం నుంచి దిగొచ్చాడా? ఇతను ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతం వాడేగా. ఆ మాట అనే ముందు కొంచెమన్నా ఆలోచించుకొని మాట్లాడాలి కదా. నేను ఏం మాట మాట్లాడుతున్నానా, ఇది నా తల్లి చెల్లి పెళ్ళాం పిల్లలకు కూడా తగులుతుందా అనేది ఆలోచించుకొని మాట్లాడాలి ఒక మాట మాట్లాడే ముందు. భారతదేశం స్త్రీకి ఎంత గౌరవంగా పూజించుకునేటటువంటి మన భారతదేశంలో స్త్రీ పట్ల ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు ఆడికి నోరు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. మా చేతికి చిక్కితే మాత్రం ఈరోజు అయిపోయేవాడే, బతికిపోయాడు చిక్కకుండా. ఇందాక నంబర్ తీసుకుని ఫోన్లు కూడా చేసాం మాట్లాడాలని చెప్పి, కానీ ఏ ఫోన్లు ఎత్తకుండా బతికిపోయాడు. కాబట్టి వెంటనే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. 24 గంటల్లో బహిరంగంగా అతను ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వీడు మాట్లాడాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. 5 ఏళ్ళకే ఇలాంటివి మేము అనుభవిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వేదిక చేసుకుని ఆయన యొక్క కార్యకర్తలను దించి రంగంలోకి దించి ఏ రకంగా మా యొక్క ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి 5 ఏళ్ళు ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ మేము వాటన్నిటిని తీవ్ర మనస్తాపంతో ఎదుర్కొంటూనే ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి ఈరోజు ఆయన ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వానికి గెలిపించుకున్నందుకు ఈరోజు దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని మాట్లాడిస్తాడా? కాబట్టి ఆ సాక్షి సంస్థ ఏదైతే ఉందో దాన్ని వెంటనే చట్ట ప్రకారంగా మూసివేయాలని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఆ సంస్థ యజమానటువంటి భారతదేవి కూడా ఒకటే చెప్తున్నాం. ఆవిడ ఒక మహిళ అయినా మొన్న మధ్య ఆవిడ గురించి చాలా నిజంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే సాటి మహిళగా అలాంటి వ్యాఖ్యలు ఏ మహిళ పట్ల కూడా చేయకూడదు. ఎవరైనా కానీ అది ఎవరైనా కానివ్వండి అని చెప్పి మేముగా స్పందించే ముందు అది కూడా మర్చిపోయి ఈ రోజు ఆవిడ ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే ఆవిడ కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదంటే ఆ సంస్థ యజమానటువంటి భారతదేవి మీద, అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, అలాగే జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఆ యదవ కృష్ణరాజు మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చట్ట ప్రకారంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.